జనసేనానిగా ఇండ్ల నాగేశ్వరమ్మకి ఇచ్చిన మాటను ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఉప ముఖ్యమంత్రి పవన్ తమ ఇంటికి రావడం సంతోషంగా ఉందని ఇండ్ల నాగేశ్వరమ్మ అన్నారు. ఇంటికి పెద్ద కుమారుడిలా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారని చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామన్నారని తెలిపారు. నాగేశ్వరమ్మకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తనని కలవచ్చని తనకి హామీ ఇచ్చారంటూ వృద్ధురాలు నాగేశ్వరంతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి ఇవాళ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. ఎవరైతే అటు బహిరంగ సభకు ఇల్లు ఇస్తున్నారో ఆ ఇల్లు కూల్చిన నేపథ్యంలో తను నడుచుకుంటా వెళ్ళి తన పెద్ద కొడుకు వస్తున్నాడు అని చెప్పి కూడా జనవాణి కార్యక్రమంలో ఇండ్ల నాగేశ్వరమ్మ కూడా ఇటు తను సమస్య కూడా ఇచ్చింది. వైసీపీ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యత ఏదైతే ఉందో నాగేశ్వరమ్మని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశారు. ప్రస్తుతం మనతో నాగేశ్వరం ఉన్నారు. అమ్మ చెప్పండి, ఉప ముఖ్యమంత్రి హోదాలో మిమ్మల్ని పవన్ కళ్యాణ్ కలవడం ఎలా ఉంది, ఏంటి? బ్రహ్మాండంగా ఉందండి, బంగారంగా లాగా ఉంది. అంత చెప్పుకోవడానికి తరం లేకుండా ఉంది. అది ఏ ఇబ్బంది లేదు. లోకేష్ గారిని గురించి ఇబ్బంది లేదు, చంద్రబాబు నాయుడు గారి మాకు ఇబ్బంది లేదమ్మా. అందుకే మేము జనసేన గారిని ఎక్కువగా మేము దండాలు పెట్టిన దేవుడికి పెట్టిన దేవుడికి లేదమ్మా. మయ్య గెలవాలనుకున్నాను. మయ్య గెలిచిన దాకా కూడా నాకు చాలా బాధపడ్డానమ్మా. మయ్య గెలిచాడు, బాధ లేదమ్మా. ఇప్పుడు గతంలో జనవాణి కార్యక్రమంలో మీరు ఆయన వాటేసుకొని ఏడ్చిన పరిస్థితి, భాగోద్వేగం, ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా భాగోద్వేగంకి గురైన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మీ గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న సమస్యలు మీరేమన్నా ఆయన దృష్టికి తీసుకెళ్లారా, ఏంటి? అసలు నన్ను గురించే వచ్చాడమ్మా, ఏరే వాళ్ళ గురించి రాలేదు, పార్టీని గురించి రాలేదు. మరి నన్ను గురించి వచ్చి నన్ను చూసుకొని ఒక బిడ్డగా చూసుకొని, ఏ బిడ్డన్నా దుబాయ్లో అటు ఉండి ఎప్పుడు వస్తుంది అట్ట వచ్చి నన్ను చూసుకొని నా బిడ్డ వెళ్ళాడు. నీ ఎప్పుడు చూడాలంటే నేను ఆఫీస్కి ఫోన్ చేస్తానమ్మా, నన్ను చూసేందుకు కానీ రామంటున్నాడమ్మా. అది మీకేం భరోసా ఇచ్చారు, ఏమేమి పెట్టారా ఉప ముఖ్యమంత్రిగా? ఇప్పుడు ఒక 50,000 ఇచ్చాడమ్మా నాకు. తినమ్మని 50,000 ఇచ్చాడు. మనోడికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. నెలకు 5,000 మనోడికి ఇస్తానన్నాడు. మనోడికి ఉద్యోగం ఇస్తానన్నాడు. నోరు లేన మూగ అబ్బాయమ్మా, ఇస్తానన్నాడమ్మా. భరవస ఇచ్చిపోయాడమ్మా నాకు. నేనున్నానన్నాడమ్మా. ఇంకా పెద్ద భరవస ఇచ్చిపోయాడు. నేనున్నానమ్మా, నువ్వు పొలం వెళ్ళదు, ఎప్పుడు ఇబ్బంది అంటే అప్పుడు వచ్చేసేయి అంటున్నాడమ్మా. అది జరిగింది మా అయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మీరు గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్గా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడి నడుచుకుంటా వెళ్ళి ఆయన్ని కలిసిన పరిస్థితి. అది ఇప్పుడు ఎలా ఆయన ఎలా ఉంది? నడిచి వస్తుంటే నేను చాలా ఏడ్చానమ్మా. పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ నా బిడ్డలు అడ్డుకునే మనగాడే లేడు. మన్యునే మనగాడమ్మా నా కొడుకు. ఏం బాధ లేదమ్మా మైకి. ఇవాళ నా వాయిట్లో దిగి నన్ను చూసి వెళ్ళాడంటే నాకు చాలా గొప్పగా ఉందమ్మా. ఇది అసలు చెప్పుకోలేనంత గొప్ప నాకు. ఇప్పుడు మీకు సీఎంఆర్ఎఫ్ అంటే వైద్య ఆరోగ్య పరంగా ఏమన్నా భరోసా ఇచ్చారా, ఏంటి? ఇచ్చేళ్ళాడు, డబ్బు ఇచ్చేళ్ళాడు. నేనున్నాను అన్నాడు. ఇంకా అధ్యాయమ్మా నేనేం కోరలేదమ్మా ఆయన. అసలు నేనేం కోరలేదు. ఆయన మనసు ఎట్టుంటే అట్లాగే వెళ్ళాడమ్మా. మనం కోరిందాక ఆయన ఆగే మనసు కదగా అయింది. మనం కోరిందాక ఆగే మనసు కదగా. ఎన్న లాంటి మనసు అమ్మ నా కొడుకుది. ఎలా ఫీల్ అవుతారు అంటే ఫైనల్గా ఎక్కువ? ఇప్పుడు మీరు సెలబ్రిటీ, ఇప్పటంలో మీరు సెలబ్రిటీ అయిపోయారు, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్కువగా ప్రేమ ఉందమ్మా. అంత మేనలు లేనమ్మా. వీళ్ళంతా పిల్లలు పద్ధతిగా ఉంటారమ్మా. ఏ గొడవలు లేవు మాకు. అందరం ఒకటిగానే ఉంటాం. నా ఇళ్ళ అందరం ఒకటిగా ఉంటాం. మయ్యి బంగారం గెలిపించాను చాలు. ఎప్పుడు గెలవాలి, ఎప్పుడు సీఎం చూసుకుంటాను. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ తనకు రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా తాను ఇటు ఏదైతే ఉప ముఖ్యమంత్రిని గతంలో ఏదైతే జనవాణి కార్యక్రమంలో తన సమస్యలు ఏదైతే ఉందో ఆ సమస్యలన్నింటినీ ఒక పెద్ద కొడుకుగా తీర్చారని చెప్పి కూడా ఇటు నాగేశ్వరమ్మ చెప్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో లిఖిత, వీడియో న్యూస్, విజయవాడ.